10 ఏళ్ళు జరిగిన డెవలప్మెంట్ ఏమేం చేశారు, మనకుండే అడ్వాంటేజ్ అని మెన్షన్ చేశారు. తర్వాత బైఫర్కేషన్ యాక్ట్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్సెప్ట్ చేసిన దానికి కూడా థ్యాంక్స్ చెప్పాను. బైఫర్కేషన్ యాక్ట్ ఉండేది, అమరావతి బైఫర్కేషన్ యాక్ట్లో ఉంది, పోలవరం బైఫర్కేషన్ యాక్ట్లో ఉంది, బ్యాక్వర్డ్ ఏరియాస్ డెవలప్మెంట్ బైఫర్కేషన్ యాక్ట్లో ఉంది, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఉంది, స్పెషల్ స్టాటస్ ఇస్తారు, అప్పుడు హామీ ఇచ్చారు ఏది కాంగ్రెస్. ఇప్పుడు స్పెషల్ స్టాటస్ బదులు మిగిలిన క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇవి హెల్ప్ చేస్తూ ఉన్నారు. అందుకు కూడా నేను ఫిగర్స్ పెట్టాను, స్టడీ చేయాలి. ఏదైతే నేను ఆర్థిక పరిస్థితి గురించి చాలా చెప్పాను, ఆర్థిక పరిస్థితిలో బైఫర్కేషన్ అప్పుడు దగ్గర తెలంగాణకు ఆంధ్రాకు 30,000 రూపాయలు డిఫరెన్స్ ఉంది. పర్ క్యాపిటల్ 30,000 రూపాయలు డిఫరెన్స్ ఉన్నప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేయాలి కదా, బ్యాలెన్స్ చేయడానికి బెడ్డి పెట్టాను. అవన్నీ ఇంప్లిమెంట్ చేసే స్టేజ్లో మా గవర్నమెంట్ పోయింది, వీళ్ళు వచ్చారు, నేను దాన్ని పికప్ చేశాను, కొద్దిగానే చేయగలిగాను. అక్కడ నుంచి అవన్నీ డీటెయిల్స్ నేను అసలు చెప్పాను. వీళ్ళు వచ్చినాక ఏమైంది, బైఫర్కేషన్ నాటికంటే ఇంకా అధ్వానమైన పరిస్థితి పడలేదు. అమరావతి నాశనం చేయడం, ఇండస్ట్రీ పారిపోవడం మొత్తం జరిగింది. దాని మీద ఫైట్ చేశాము, సరే జరిగిపోయింది. పేట కంపెనీ దాని నుంచి మళ్ళీ మనం రీబిల్డ్ చేసినాం. రికవర్ అయ్యే సమయంలో ప్రజలు ఇది చేశారు, సరే ఇతను వచ్చాడు మొత్తం నాశనం చేశాడు. ప్రజలు దాంతో ఇంకా ఫ్రస్ట్రేషన్కి వచ్చి హిస్టారిక్ విక్టరీ ఇచ్చారు కానీ లాస్ అని పోర్ట్లేరు కదా. ఇప్పుడు ఆ బాధ్యత నాకు అప్పచెప్పారు రీబిల్డింగ్. అది నరేంద్ర మోడీ గారు చెప్పారు, అమిత్ షా గారు చెప్పారు, మేము చెప్పాం, అందరం చెప్పాం పోయేసి. అందుకని నమ్మి ఓట్లు వేశారు. ఇప్పుడు వచ్చారు, వచ్చినప్పుడు మా బాధ్యత అవన్నీ చేయడానికి. ఇది SPNG మనకంటే 3-4 రాష్ట్రాలు వెనకనున్నాయి. స్వచ్ఛ భారత్లో ఆ పనులన్నీ ఇస్తే ఒక్క పని చేయాలి. ఇంకొక పక్కన